కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యంలో మీరుండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభుల వారు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. మొన్నటి దినాన కొద్దిగా అవుట్లైన్స్ మాత్రం చెప్పాను మీకు. మానవుడు ఏ రీతిగా శోధించబడతా ఉన్నాడు, ఏ ఏ రీతులుగా శోధన మానవుడికి కదులుగా ఉంది. ఈరోజు ఈ దినం ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఏ రీతులుగా మానవుడు శోధించబడతా ఉన్నాడో పరిశుద్ధ గ్రంథము ఏ రీతిగా మనకు సెలవిచ్చిందో ఒకసారి మనం లేఖనాన్ని పరిశీలన చేసుకొని ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభుల వారు సృష్టికర్త, ఆది అందు ఉన్నవాడు, ఆది అంతం లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆ సృష్టికర్త అయిన దేవుని ఎవరు శోధిస్తున్నారట? అపవాది శోధిస్తా ఉందంట యేసు ప్రభుల వారిని. లేఖనం చెబుతుంది అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడెను అని. యేసు ప్రభుల వారే శోధించబడతా ఉంటే నువ్వెంత నేనెంత? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. శోధించబడటానికి అపవాది చేత యేసయ్య కొనిపోబడ్డాడు. శోధించబడేటప్పుడు ఆయన అపవాది ఆయా రీతులుగా శోధించినప్పుడు ఆయన చెప్పిన ఒకటే మాట. ఏమన్నాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమందో తెలుసండి? ఏమంది? దేని చేత శోధిస్తున్నావు చూడండి. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు కమ్మని ఆజ్ఞాపించమంది. ఈయనేమన్నాడు? వాక్యం తెలుసు ఆయన, దానికి వాక్యముతోనే దేవుని శోధిస్తా ఉంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. అలాగనే అరణ్యం మరి మందిరం మీదకి తీసుకువెళ్ళి దీని మీద నుంచి దురుకు, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. నీ దేవుడైన యెహోవాను శోధించవద్దని దేవుని వాక్యంలో ఉందన్నాడు. అలాగనే మూడవది ఏం చెప్పింది చూడండి. నీవు సాగిలపడి నాకు బ్రొక్కితే ఇగో ఇవన్నీ చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తానంది. సృష్టికర్త ఎవరో? దేవుడిని అంటుంది, ఇదంతా నా ఆధీనంలో ఉంది, నువ్వు కానీ నాకు ముఖ్యమనుకో ఇదంతా నీకు ఇచ్చేస్తానంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విచిత్రమైన మాటలో చూడండి. అక్కడ సృష్టికర్తను పట్టుకొని నీకు ఇచ్చేస్తానంట. సృష్టించిందేమో ఆయన, శోధకుడు వచ్చి శోధిస్తే నీకు ఇస్తానంటుంది. దేవుడైన వాడికి మొక్కవలను కానీ మిగతా వాడికి ఎవడు మొక్కొద్దు, ఓ సాతానా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధకుడు శోధిస్తా ఉన్న వాక్యము ద్వారానే, లేఖనం ద్వారానే దాన్ని తరుము కొడతా ఉన్నాడు. కానీ లేకపోతే పొమ్మనగానే పోద్దది.
గుర్తుపెట్టుకోండి, దేవుని లేఖనానుసారంగానే శోధకుడిని జయించడానికి మనం పూనుకోవాలి. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడుకుంటున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. ఒకవేళ శోధకుడు నిన్ను శోధిస్తే మరణము వరకు నమ్మకముగా ఉండు. ఆ శోధన పోయేదాకా కాదు, ఆ శోధన తీరేదాకా కాదు, శోధన పోయిన తర్వాత మామూలుగా ఉండటం కాదు, నమ్మకముగా మరణం వరకు ఉండాలట. హల్లెలూయా. వాడికే జీవ కిరీటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసాం, దేని చేత శోధన కలుగుతా ఉంది? అపవాది చేత నీకు శోధనలు కలగవచ్చు. యేసు ప్రభు వారిని శోధకుడు శోధించాడు. రెండవది చూడండి, ప్రార్థనలేమి. యేసు ప్రభు వారు తన శిష్యులను తీసుకొని కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటా ఆయన చెప్పిన మాట, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని వస్తానని చెప్పాడు. అక్కడికి వెళ్ళి కిందకు వచ్చిన తర్వాత చూసేటప్పటికి వెళ్ళి పడుకొని నిద్రపోతున్నారు. రెండవసారి వచ్చాడు, మళ్ళీ అదే పరిస్థితి. మూడోసారి వచ్చి అంటున్నాడు, మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. అనేక క్రైస్తవ కుటుంబాలు శోధించబడటానికి గల కారణం ఏమిటి అంటే ప్రార్థనలేమి. మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థించమని ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థనలేమి ప్రతి కుటుంబాలలో కనిపిస్తూ ఉంది. విశ్వాసముగా పిలువబడుతున్న మనలో కూడా ప్రార్థనలేమి కనపడతా ఉంది. నీకు అవసరం వచ్చినప్పుడు అక్కర్ల కోసమో, ఇబ్బందుల కోసమో, తెప్పుల కోసమో, అప్పుల కోసమో కాదు, నిత్యము ఒక ఆహారం తింటూ నువ్వు ఎలాగ జీవిస్తా ఉన్నావో, ఆహారం తినకపోతే నువ్వు ఎలాగ బలహీన పడిపోతావో, ఒక విశ్వాసి నిత్యము ప్రార్థనలో లేకపోతే బలహీన పడతాడు. హల్లెలూయా. అందుకని యేసయ్య అంటున్నాడు, మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలేమి శోధనకు కారణం. గుర్తుపెట్టుకోండి, నీకు శోధన వస్తుందంటే ప్రార్థనలేమి ఉందన్న లెక్కే. నీకు నీ కుటుంబంలో శోధకుడు శోధిస్తూ ఉన్నాడంటే ప్రార్థనలేమి లెక్కే. శోధకుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రవేశించాడు అని అంటే ప్రార్థనలేమి ఉన్నట్లు లెక్కే. వెంటనే నువ్వు ప్రార్థన కొరకు ప్రాకులాడాలి. హల్లెలూయా. దైవజనుడైన దావీదు గారు ఉన్నాడు. దావీదు గారు ఆయన కోరుకున్నవాడు. ఏ దేవుడే నేను కోరుకున్నవాడు ఇతడే, నా ఇష్టానుసారమైన మనుషుడు, ఇశ్రాయేలు పరిపాలించడానికి గొర్రెలు కాసుకున్నవాడిని తీసుకొచ్చి రాజులుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను నా దేవుని ఇష్టానుసారమైన వాడు, అతని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, అన్నీ తెలిసిన వ్యక్తే. కానీ వసంత కాలంలో యుద్ధ రంగానికి సైన్యం వెళ్ళింది. ఈయనేం చేయాలి? దైవజనుడు ఉంటే యుద్ధ రంగంలో ఉండాలి, లేదా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, నా సైన్యము శత్రువుని జయించడానికి వెళ్ళారు, నీ ఉండి వారిని రక్షించి కాపాడు, జయాన్ని చేకూర్చని దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన దైవజనుడు సాయం సంధ్య వేళ పడుకొని మెడ్డు మీదకి వెళ్ళి నడుస్తూ ఉంటే చూడకూడని దృశ్యం చూశాడు. శోధకుడు శోధించాడు, శోధనలో పడ్డాడు. అలాంటి వాడే పడ్డాడు. నువ్వెంత నేనెంత? దేవుని వాక్యం అంటా ఉంది కదా, శోధనలో పడకుండా నిమిత్తము నీవు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు సమయం లేదండి, ప్రార్థించే టైం కుదరట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాకులు చెప్పొద్దు. ప్రయాణంలో ఉన్నాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. చీపురు ఊడుస్తూ ఉన్నా, వాకిలు ఊడుస్తూ ఉన్నా, ఈ చెత్త నా హృదయంలో ఉందో తీసేయని ప్రార్థించు. అంటుందో అనుకుంటున్నావు, ఈ మసి నా హృదయం లేకుండా చెయ్యి. ఏ రీతికైనా మనసుంటే మార్గాలు చాలా ఉన్నాయి. ఏ రీతికైనా నువ్వు ప్రార్థించుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ప్రార్థనకి సమయం లేదు అని అనబాకు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా వస్తుంది సమయం?
నీ ఇంట్లో ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా వస్తుంది సమయం? పని కట్టుకొని పని ముగించుకొని మరి ప్రార్థనకు వస్తావే. అలాంటిది నువ్వు నిత్యం ప్రార్థించుకోవాలని సంగతి తెలీదా? ఒక పూట ఆహారం లేకపోతే ఏ రీతిగా బలహీనపడిపోతావో అలాగనే ప్రార్థనలేమి శోధకుడు ప్రవేశించి నిన్ను బలహీనపరుస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటాడు, తప్పు తెలుసుకున్న దావీదు అంటున్నాడు 42వ కీర్తన 8వ వచనంలో చక్కని మాట అంటాడు, అయినను పగటి వేళ యెహోవా తన కృపను కలుగజేయను ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన నన్ను గురించి కీర్తనయో, నా జీవదాత అయిన దేవుని గురించి ప్రార్థనయో నాకు తోడుగా ఉండును. హల్లెలూయా. ఏదంటా నీకు తోడుగా ఉండేది? ప్రార్థనే నీకు తోడు. నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, లేదా కుటుంబ పరిస్థితులు బాగున్నప్పుడు కూడా ఏ స్థితిలో పరిస్థితుల్లోనైనా దేవుడు నీతో ఉండాలి అంటే నీకు ప్రార్థన కావాలి. ఆ ప్రార్థనే మనకు తోడు. హల్లెలూయా. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు చేసేదాన్నే నీ బిడ్డలు అనుసరిస్తాడు. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ బిడ్డలు ఫాలో అవుతారు. నువ్వు చెప్పే మాటలను బట్టి బిడ్డలు ఒకనొక సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పిన మాటలను బట్టి వాళ్ళు అనుకుంటారు కదా, ఇదిగో ఇలా చేసేటప్పుడు లేదా దైవజనుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన అనుకుంటాడు, వీళ్ళు అనుకుంటారు, అరే దావీదుకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తోడుంటాడు. ఆ ప్రార్థనే నీకు తోడుగా ఉంటుందని నువ్వు నేర్పితే నీ బిడ్డలకు ఆయన అంటాడు అక్కడ ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయముకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయ్య నీ దండము నన్ను ఆరాధిస్తుంది. హల్లెలూయా. భయపడడు. ఎందుకని? దేవుని ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థనే నీకు తోడుగా ఉంటుంది. అదే నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపిస్తుంది. మొదటిగా సాతాను చేత శోధించబడతావు, రెండవది ప్రార్థన లేమి చేత శోధించబడతావు. మూడవది చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూసినట్లయితే, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడటప్పుడు మీరు మహదానందమని సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. అగ్ని వంటి మహాశ్రమలు రావచ్చు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, సంతోషించండి అంటుంది. ఎవరు సంతోషిస్తారండి? శ్రమలు వచ్చినప్పుడు సంతోషించమని దేవుని వాక్యం చెప్తే, దేవుని సన్నిధికి వచ్చి నీ దేశంలో ఇంకా మనకంటే శ్రమలు పడేవాడు ఎవరు లేని తలగొట్టుకుని కన్నీరు గారుతూ ప్రార్థిస్తావు. నువ్వు ప్రార్థించవలసింది ఎవరి కోసం? నువ్వు ప్రార్థించవలసింది నీ శ్రమల కోసం కాదు, సంతోషించమని దేవుని వాక్యం అంటా ఉంది. చదవండి మళ్ళీ ఒకసారి, నేను చదివానుగా. ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించండి. హల్లెలూయా. ఆ శ్రమ నేను సంతోషపడుతుందంట. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించమని దేవుని వాక్యం అంటా ఉంది. కొంచెం శ్రమ, కొంచెం ఇబ్బంది మన కలగానికి దేశంలో మనకంటే ఇబ్బంది పడేవాళ్ళు లేరన్నంతగా బాధపడుతూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం అంటే అగ్ని వంటి మహాశ్రమలో నువ్వు సంతోషించని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడండి. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13. అందరూ తీస్తారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అండర్లైన్ చేసుకోవాలి. ఆ వాక్యం అందరు అండర్లైన్ చేసుకోవాలి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మ శోధింపబడనీయడు. ఎంత చక్కని మాట అంటే, వర పిచ్చోడా, అగ్ని వంటి మహాశ్రమలు అనుకుంటున్నావేమో,
దేవుడు నీకు శోధించడం చేసేవాడు కాదు. సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలే నీకు వస్తాయి, కానీ నువ్వేమో బాధపడిపోయి తల బాదుకోవాల్సినంత అవసరం లేదు. ఆయన మిమ్మల్ని శోధించనీయడు, అంతేకాదు శోధింప అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన పెట్టాడట. హల్లెలూయా. శోధించబడతా ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, చుట్టూ నీకు బాధలు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినాయి. దేవుని వాక్యం అంటుంది కదా, మరి పిచ్చోడా తప్పించుకున్న మార్గాన్ని కూడా పెట్టారు అక్కడ, అది వెతుక్కో అని అంటాం దేవుని వాక్యం. హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవుడు సాధారణంగా మనుషులకు కలిగే శోధన పెట్టాడు. చూడండి, ఈ రోజున ఈ రీతిగా మనం అందరం చక్కగా ఏసీలు వేసుకుని దేవుని ఆరాధిస్తా ఉన్నాం కదా. కనీసం కింద కూర్చొని దేవుని ఆరాధించే స్థలం కూడా లేని వారు నిలబడి స్థలం ప్లేసులు లేక ఆయా ప్రాంతాల్లో నుంచొని రోడ్ల పక్కన ఆరాధన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ సంగతి తెలుసా మీకు? ఆరాధన చేసుకోవాలి, కానీ ఆరాధన చేసుకోవడానికి స్థలం లేదు. ఆరాధించే మనుషులు ఉన్నారు, కానీ చోటు లేదు. ఆరాధించుకోవడానికి జనం ఉన్నారు, ఆరాధించుకునే ఇట్లా. చూడండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఎన్ని సంఘటనలు, ప్రైవేట్ గారి సంఘటన, మళ్ళీ ఇంకొక పాస్టర్ గారిని అరెస్ట్ చేసి జైలు వేశారు. ఆయన 14 సంవత్సరాలు. ఆయన చనిపోయిన మరుసటి రోజు రాత్రి ఒక పాస్టర్ గారిని కిడ్నాప్ చేశారు. ఎక్కడేమో 2 చర్చిలకు తాళాలు వేశారు, పాలగూడెంలో వేశారు, వెళ్ళాము. అక్కడ గొల్లాయిగూడెంలో వేశారు. ఇంకో చర్చిని వెనులపేటలో లోదరం చర్చి పక్కన కుటుంబాన్ని కొట్టి నానా ఇబ్బంది పెట్టారు. ఈ మధ్య కాలంలో ఈ 10 రోజులు 15 రోజుల మధ్య ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్ని సంఘటనలు. ఎంతో మంది జనం ఇబ్బంది పడిపోతున్నారు. ఆరాధించుకునే స్థలం లేక, ఆరాధించుకుంటే దెబ్బలు పడి, ఆరాధించుకుంటే బైబిల్ పట్టుకుని వెళ్తే కొట్టేసి, ఓ పాస్టర్ గారి సువార్తను చెప్పడానికి వెళ్తే ఆ పిఠాపురం ప్రాంతాల్లో ఆయన పట్టుకొని కొట్టి గుళ్ళోకి తీసుకెళ్ళి బైబిల్ గుళ్ళో పెట్టి తొక్కించి ఆయన్ని బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనిపించి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. కానీ దేవుడు చక్కగా నీకు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తే రేపటి రోజు బైబిల్ దొరకని పరిస్థితులు, నలుదిక్కులను ఎక్కడ వెతికిన వాక్యం దొరకని పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటూ ఉంది కదా, నీకు ఏదో శ్రమ సంభవించిపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో, నీకన్నా ఎక్కువ బాధపడే ఉన్నారు. నీకన్నా శ్రమపడి నానా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నారు. కూటికి లేక 4-5 రోజులు తినికి తినక ఉన్న బిడ్డలు లేరా? రోడ్లమ్మడి తిరిగేవాళ్ళు లేరండి? కనీసం కింద పడిన ఏరుకుని తినడానికి కూడా దారి తిండి లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు తెలుసుకోవాల్సింది ఏంటి? శోధకుడు ఏ రీతిగా నిన్ను నన్ను మనల్ని శోధిస్తూ ఉన్నాడు. మొదటిగా సాతాను శోధిస్తుంది, రెండవది ప్రార్థనలేమి, మూడవది శ్రమలు సంభవించినప్పుడు నువ్వు దేవుని సంతోషించకుండా ఉండేటట్టుగా చేస్తుంది. శ్రమల వలన నీకు శోధనలు కలుగుతాయి. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనం. త్వరగా తీయాలి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను అలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. హల్లెలూయా. ఇతరుల వల్ల మనకి, మనుషులు వీడే కుట్ర వల్ల మనకి శ్రమలు వస్తాయి. ఇతరులు పెట్టే ఇబ్బందుల వలన, ఇతరులు చేసే కుట్ర వలన శోధకుడు వారి ద్వారా నిన్ను శోధించడానికి వారిని ప్రేరేపిస్తాడు. ఎవరో కాదు పొరుగు వారే, ఎవరో కాదు ఇంట్లో వారే, ఎవరో కాదు నీ ఇంటి పక్కన ఉన్నవాడే, ఎవరో కాదు నీ కుటుంబం వారే శ్రమల పాలు చేయొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఇంట్లో ఉన్న మనుషులు, ఇతర మనుషుల ద్వారా నీకు శోధనలు కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రోజున ఇతరుల కుట్ర వలన అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. గుళ్ళోనే ప్రార్థనలకు వచ్చే వాళ్ళలోనే ఇతరుల వల్లనే వాళ్ళదొక బాధ, వీళ్ళదొక బాధ, ఇక్కడ ఒక బాధ, అక్కడ ఒక బాధ. ఇతరుల వల్ల చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండాలి మనం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మటానికి, ఎవరిని పడితే వాళ్ళు ఏం చెప్పింది ఇటానికి కుదరదు. వాడు ఏ రీతిగా శోధకుడు వారి ద్వారా నిన్ను ప్రేరేపిస్తారు. నీ ఇంటిలో మనుషులే నిన్ను శోధించవచ్చు. వారిలో శోధకుడు ప్రవేశించి నీకు శోధనలు కలుగు చేయొచ్చు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మీకు చెప్పాను, నేను నెల్లూరు దగ్గర ఆ ప్రాంతాల్లో నేను పనిచేసేటప్పుడు ఒక దైవజనుడు మా దగ్గరకు వస్తూ ఉండేవాడు. ఆయన కావలి పెట్టుకుంటూ ఆ ఏరియాలో ఎక్కడ పల్లెటూరులో పరిచర్య జరిగించేవాడు. ఆయన సాక్ష్యం చెప్పగా నేను విన్నాను. అక్కడికి ఒంటిగా వెళ్ళాడు, భార్య బిడ్డలు ఎవరు లేరు, ఒక్కడే ఉంటూ దేవుడు చెప్పాడని సేవా పరిచర్యకు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆయన పరిచర్య బాగా జరిగిస్తూ ఉన్నాడు. దాదాపు ఒక 150-200 మంది లోపు సంఘం అయింది. చక్కగా పాక ఏదో షెడ్ ఏదో వేసుకున్నాడు, సంఘం నడిపిస్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఆ గ్రామాల వాళ్ళంతా చక్కగా వచ్చి ఆరాధన జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న ఆ హిందూస్ వాళ్ళందరూ కలిసి ఈయన ఈ రకంగా ఉంటే క్రైస్తవులకు మన అందరిని తిప్పేస్తారని ఇతన్ని శోధించడానికి ఈయన ఏం చేశారంటే, ఒక యవనస్తురాలను తీసుకొచ్చి ఆ గ్రామంలో తగ్గు పెట్టించి, ఈ పాస్టర్ గారు ఈ అమ్మాయికి గర్భం చేశాడు అని నేరం మోపి పెట్టారు. ఎలాగనైనా ఇతన్ని ఇక్కడి నుంచి తరిమేయాలి, ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు అని పన్నాగం పన్నారు. పన్నిన తర్వాత ఈయన ఏం చేశాడు, అక్కడికి వచ్చి నిరపరాధిలాగా నుంచొని ఉన్నాడు. అందరూ కలిసి, పెద్దలందరూ కలిసి, అమ్మ అంటే యవనస్తురాలు పాస్టర్ గారి మీద నేరం మోపితే మరి ఒప్పుకుంటారా? లేదండి, ఈయనే నాకు ఇప్పుడు 4వ నెల అని చెప్తుంది. సంఘం అంతా కలిసి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన సాక్ష్యం ఏంటి, ఆయన అలాంటోడేనా అని విచారించకుండా ఆయన వెలివేశారు. ఇంకెక్కడి నుంచి ఈ ప్రార్థనకి ఎవడు వెళ్ళకూడదు, నిజ నిర్ధారణ చేసుకోవాలిగా. నేరం మోపటం కాదు, అది నిజమా కాదా, అవునా కాదా అనేది తెలుసుకోవాలి కదా. సరే, వీళ్ళందరూ కలిసి ఆగిపోయారు, ప్రార్థనకి వెళ్ళట్లా. ఈయన ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. ప్రార్థనకి, ఆరాధనకి విశ్వాసులు రావట్లేదు. ఆరాధన ఈయన ఒక్కడే జరుపుకుంటూ ఉన్నాడు. ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత ఆ పిల్ల కుదరని రోగంతో మంచం పట్టినప్పుడు ఒక పెద్దను పిలిచి, అయ్యా ఏ నేరం చేయని ఆయన మీద అంత నేరం మోపారు, ప్రభువు నన్ను శిక్షించాడు. ఒక్కసారి ఈ మంచం తీసుకెళ్ళి ఆ గుడి దగ్గర పెట్టి అందరిని పిలవండి, నేను ఏం జరిగిందో విషయం చెప్తానని చెప్పినారు. సరే, అందరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు, అయ్యా ఈయనే తప్పు చేయలేదు, పలానోళ్ళు నాకు ఇలా చెప్పి చేస్తే, లేకపోతే నేను ఊళ్ళో నుంచి తరిమేస్తాను, నాకు వార్నింగ్ ఇచ్చి నా బిడ్డను ఇలాగ నువ్వు చెప్పాలని చెప్పితే నేను అది చెప్పాను అలా సంగతి అని అందరూ కలిసి ఆ ఊళ్ళో గ్రామం అంతా కలిసి పాస్టర్ గారి మీద నేరం ఒప్పుకుంది, నేనే తప్పు చేశాను, నేను వీళ్ళు పలానోళ్ళు ఇలా చెప్పమంటే చెప్పానని చెప్పి. ఆ పాస్టర్ గారు అన్నాడు, ఇంతకాలం ప్రయాసపడి నేను వచ్చినప్పుడు ఎవరు లేరు, నా చెట్టు కింద ఉండుకుని నేను ప్రార్థన చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాలు నా సేవా జీవితాన్ని ఒక్క మాటతో మీరు నిరుపయోగం చేశారు, కాబట్టి నేను ఇక్కడ సేవ చేయలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కత్తితో పొడిచిన గాయమైనా త్వరగా మానిపోతుంది. మాటలతో పెట్టే గాయం అది జీవితకాలం ఉంటుంది, అది చచ్చిపోయేదాకా తలుచుకుంటూనే ఉంటుంది. ఒక దైవజనుడి మీద అంత ఘోరమైన నిందలు మోపేటప్పుడు ఆలోచించాలి. ప్రభు ఊరుకోడుగా,
శిక్షించాడు. నేరం ఒప్పుకుంది. గ్రామంతా కలిసి వచ్చి అక్కడ ఉన్న సంఘ పెద్దలు వాళ్ళు వచ్చాయా గప్పుకుని నీ మీద నేరం ఒప్పిస్తాం, సారీ ఏమనుకోవద్దు, ఇక్కడి నుంచి మనం అన్ని చేసుకుందాం అని అంటే ఈయన నేను ఇక్కడ సేవ చేయలేనండి, నాకు అవసరం లేదు, మీరు ఎవరన్నా పాస్టర్ తెచ్చుకోండి, ఈ చర్చి మీ గ్రామానికి వదిలేసి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ దైవజనుడు అక్కడే ఉండి ప్రార్థన చేసుకుని ప్రభా ఏ దైవజనుడు సిద్ధపరచుకుంటారో చేసుకొని వచ్చాడు. ఆ సాక్ష్యాన్ని నేను అక్కడ బెటర్కొండ చేసేటప్పుడు ఆ పక్కన తెప్ప అని ఉంటుంది, తెప్ప నుంచి వెళ్ళి ఊరెళ్తే నెల్లూరుకి బెటర్కొండకి మధ్యలో అక్కడ పాస్టర్ గారు లేకపోతే అక్కడ నేను బెటర్కొండలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేవాడు వాకింగ్ చెప్పడం. వాళ్ళు ఇప్పటికీ అడుగుతూ ఉంటారు రమ్మని, ఆ ఫోన్ నెంబర్ లేకపోతే వెళ్ళేవాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మీటింగ్స్ జరిగేటప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పాడు నాకు, ఇలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాను, నేను ఇంత పరిస్థితిలో ఉన్నాను అని ఇలాగా ఆయన చెప్పి దుఃఖపడుతూ చెప్పాడు అన్నమాట. అయితే దైవజనుడు ఏ దైవజనుడు కూడా అంత దుష్కార్యం చేయడానికి సాహసం చేయరు. ఎందుకంటే విశ్వాసుల కంటే దైవజనులకి డబుల్ శిక్ష ఉంటుంది. అర్థమవుతుందా? పొరపాటును కూడా అలాంటి దుశ్చర్యలు ఏ దైవజనుడు చేయటానికి సాహసించరు. ఒకవేళ ఎవరైనా దుర్మార్గులు దైవజనుడు కాని వారు ఉంటే చేయొచ్చు, కానీ అభిషిక్తుడైన దైవజనుడు ఎవడో అంత తొందరగా ముందుకు రారు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఏమంటుంది? మనుషుల ద్వారా నీకు శోధనలు వస్తాయి. అది ఏ రీతిగా రావచ్చు? సంఘం ద్వారా రావచ్చు, కుటుంబం ద్వారా రావచ్చు, ఇతరుల ద్వారా రావచ్చు, ఏ రీతిగా అయినా వస్తాయి. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా మనుషుల ద్వారా వచ్చే శోధన కనిపెట్టుకో. అదిగో దేవుని వాక్యం ఏమంటా ఉంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఉంటే ఒక 60 సంవత్సరాలు ఉంటాం, 70 సంవత్సరాలు ఉంటాం, మిగతాది చనిపోతాం. ఎంతకాలం భూమి మీద ఉంటాం మనం? శాశ్వత కాలం ఉంటామా? ఉట్టి కట్టుకుని ఊరేగుతావా? లేదే. దేవుని వాక్యం అంటా ఉంది, సాతాను చేత రావచ్చు, ప్రార్థన లేని చేత రావచ్చు, శ్రమల చేత నీకు రావచ్చు, మనుషుల చేత రావచ్చు, దురాశల చేత వస్తాయంట. చూడండి త్వరగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ప్రతి వాడును తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడతా ఉన్నాడు. హల్లెలూయా. దేని మీద వస్తుందంట? దురాశ. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. జాగ్రత్తగా ఉండండి. దురాశ శోధనలో పడవేస్తుంది. వాళ్ళ కారు ఉంది, నాకు లేదు, వాళ్ళకు బైక్ ఉంది, నాకు లేదు, వాడికి మంచి వెళ్ళా ఉంది, నాకు లేదు, మంచి బిల్డింగ్ ఉంది, నాకు లేదు. దురాశ లేదు. దురాశ శోధనలో పడవేస్తుందని దేవుని వాక్యం అంటుంది. అసలు దురాశ వద్దు. ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, వాటిని విడిచిపెట్టమని దేవుని వాక్యం అంటా ఉంది. నువ్వు ఎలాగైనా దురాశ కలిగి ఉంటావు. దురాశ అనేది శోధనలో పడవేస్తుందని దేవుని వాక్యం అంటా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 4వది, 5వది, 6వది. 1 సాతాను వలన, 2 ప్రార్థన లేమి వలన, 3 శ్రమల వలన, 4 ఇతర మనుషుల వలన, 5 దురాశ వలన, 6 ధనవంతుల గుట్ట వలన ఆశ కలిగి ఉంటాడే వాడు శోధనలో పడతాడట. చూడండి 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించువారు ఎందులో? మరి మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే దేనికోసం? మన దేవుని సన్నిధికి వచ్చి అడిగేది ఏంటి? నాకు అది లేదయ్యా, నాకు ఇది లేదయ్యా, నాకు అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు, నా అప్పులు ఉన్నాయి, తెప్పులు ఉన్నాయి, నాకు డాబా లేదు, వీటి గురించే అడుగుతూ ఉంటాం మనం. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను,
అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. హల్లెలూయా. దేవుని వాక్యం అంట ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 90% విశ్వాసులు పడేది ఇక్కడే. రాగానే మనకు కావాల్సిన ధనం, కానీ దేవుని వాక్యం అంటా ఉంది కదా, ధనవంతులకు మీరు అపేక్షించబడ్డ సోదరులో పడతావురా బాబు అని అంటుంది. చూడండి, ఒక ప్రార్థన చూపిస్తాను మీకు. దేవుని వాక్యం అలాగ ప్రార్థన చేయమని సొలొమోను గారు సామెతల్లో రాస్తాడు. చూడండి, సామెతలు తీయండి ఒకసారి. 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7-9 వచనాలు, 7 నుంచి 9. అందరూ అది అండర్లైన్ చేసుకోవాలి, అందరూ అండర్లైన్ చేసుకోవాలి. చూడండి, దేవా నేను నీతో 2 మనవులు చేస్తున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఏమని అడగాలంట మనం ప్రార్థన చేస్తే? అయ్యా, పేదరికంగా ఉండటానికి, అటు ధనవంతుడిగా ఉండటానికి నాకు వద్దు నాయన, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి చేయవలసిన ప్రార్థన ఇది. అయ్యా, ఇటు తిండి లేనోడుగా చెయ్యొద్దు, అటు ఎక్కువైపోయినోడుగా చెయ్యొద్దు, ధనవంతుడిగా చెయ్యొద్దు. ఏ పూటకి ఆహారం, అందుకని అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన నేర్పింది యేసయ్య. హల్లెలూయా. ఒకవేళ ధనం ఎక్కువైపోయి యేసయ్య ఎవడో అంటానేమో, ఒకవేళ దరిద్రతలోకి వెళ్ళిపోయి దొంగతనం చేసి నీ నామాన్ని అవమానపరుస్తానేమో, కనుక అటు ఇటుగా నాకేమొద్దు, ఏ దినపు ఆహారం నాకు ఇచ్చి చక్కగా నా జీవనం సాగించుకునేటట్టు చేయమని మనం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేయాలి మనం. చూడండి, డబ్బున్నవాడు వేరే రీతిగా ఉంటాడు కదా, గర్వంగా ఉంటాడు. అందుకనే ధనవంతుడు సోదరులో పడతారా బాబు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి సూది బద్దంలో దూరటం మేలని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఎన్ని చెప్పండి, గుర్తుపెట్టుకోవాలి. మొదటగా సాతానుడు, రెండవది ప్రార్థనలేమి, మూడవది శ్రమల వలన, నాలుగవది ఇతర మనుషుల వలన, ఐదవది దురాశ వలన, ఆరవది ధనవంతుల వలన, ఏడవది ముగించేస్తారు 2 మాటలు చెప్పి. దేవుడు కూడా శోధిస్తాడు. శోధిస్తాడా లేదా చెప్పండి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. ఆయన నన్ను శోధించిన ఎడల, ఎవరో ఆయన? దేవుడు. ఆయన నన్ను శోధించిన ఎడల నేను సువర్ణముగా మారుతా. హల్లెలూయా. చూడండి, బంగారం మట్టితో కూడుకున్నదైతే దాన్ని పొటం వేసి ఆ మట్టినంతా తీసేస్తారు. అంత మాత్రం చేత బంగారం నిప్పులో కాలిపోయిందని అబ్బో నాకు బంగారం అంటే ఆ శుద్ధ సువర్ణముగా మారదది. అలాగనే యోబు గారు అంటున్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణము వలె మారుతాను. హల్లెలూయా. దేవుడు నిన్ను శోధిస్తే ఆ రీతిగా ఉంటది. అబ్రహాం గారిని శోధించాడు ఆయన. 22వ అధ్యాయం 1-2 వచనాల ఆదికాండం చూస్తే, వృద్ధాప్యంలో 99 సంవత్సరాల్లో కుమారుని ఇచ్చాడు ఇస్సాకుని. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత అంటున్నాడు, తీసుకొచ్చి మోరియా పర్వతం తీసుకెళ్ళి అక్కడ దహన బలి ఇయ్యని అంటున్నాడు. శోధించాడు అబ్రహాముని దేవుడు. అసలు ఈయన చేస్తాడా చేయడా? వృద్ధాప్యంలో ఒక్కగానో కొడుకునిస్తే
తీసుకొచ్చి మళ్ళీ దహన బలి ఇమ్మంటాడేంటి అని అనలా. దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన ఎక్కడికైతే రమ్మన్నాడు అక్కడికి తీసుకెళ్ళిపోయాడు వెళ్ళపించడానికి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో 11:7 అపోస్తలుడైన పౌలు అంటాడు, అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు నిన్ను శోధిస్తున్నాడు అని అంటే, నీకేదైతే ఇష్టంగా ఉందో దాన్ని దేవుని నిమిత్తం వదిలిపెట్టమని. తను ఇష్టంగా ప్రేమించుకున్న ఒక్కగానొక్క కుమారుని తీసుకెళ్ళిపోయాడు దేవుడు అన్నాడు. అలాగనే నీవు కూడా చూడాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడను. హల్లెలూయా. ఇలాంటి పనులు చేశాడు కాబట్టి దేవుని చేత శోధించబడి దేవుని చెప్పిన మాటకు లోబడి ఏ రీతిగా ఇస్సాకును తీసుకెళ్లి మోరియా పర్వతం మీద అర్పించడానికి వెళ్ళాడో, లోపడ్డాడో, ఆయన అతిగా ప్రేమించిన తన కుమారుని సైతం దేవుని కొరకు విడిచిపోవటానికి ఇష్టపడ్డాడు. నీవు ఉన్నావో లేదో దేవుడు శోధిస్తాడు. ఏబును అలాగే శోధించాడు, అబ్రహామును అలాగే శోధించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 8:2 ఒక మాట చెప్తాడు ఆయన, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదని నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకుంటకు నిన్ను అణుచు నిమిత్తము అని అంటాడు. నువ్వు అలాగే చేస్తావో లేదో దానికి ఆయన శోధిస్తాడు, కానీ నిన్నేదో ఇబ్బంది పెట్టాలని, నిన్నేదో ఇరుకులో పెట్టాలని కాదు. ఎన్ని విషయాలు 7 చెప్పాను కదా, ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం అయిపోయింది. ఎన్ని విషయాలు గుర్తుపెట్టండి చెప్పండి. ఇప్పుడు మొదటిగా సాతాను, రెండవది ప్రార్థనలేమి, మూడవది శ్రమ, నాలుగవది ఇతర మనుషుల వలన, ఐదవది దురాశల వలన, ఆరవది ధనవంతుల వలన, ఏడవది దేవుని వలన. గుర్తుపెట్టుకోండి, వీటి వలన శోధనలో మనం పడతాం. దేవుడు శోధిస్తే నువ్వు సువర్ణంగా మారుతావు. దేవుని శోధన ఆ రీతిగా ఉంటుంది. కనుక దేవుడు ఏదో నన్ను శోధిస్తున్నాడు అని అనుకోవద్దు. దేవుడు నిన్ను మెరుగుపరచడానికి, సువర్ణంగా మార్చుకోవడానికి ఆ రీతిగా దేవుడు నిన్ను శోధిస్తాడు, కానీ వేరే రకంగా కాదు. కనుక ఏ రీతిగా మనం శోధనలో ఉంటున్నామో జ్ఞాపకం